రైట్ ఇక మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు కురిపించారు. మా ప్రభుత్వం వచ్చాక మహిళలకు నెలకు 2,500 ఇస్తామన్నారు. సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితమని ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ హామీల వర్షం కురిపించారు. మహిళల కోసం అనేక వాగ్దానాలు చేశారు. తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే నెలకు 2,500 ఆర్థిక సహాయం, యువతలకు పెళ్లి కోసం 8 గ్రాముల బంగారం, పట్టుచీర, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 6 ఉచిత సిలిండర్లు ఇస్తామని హామీల వర్షం కురిపించారు విజయ్. ప్రభుత్వ ఉద్యోగులు మినహా 60 సంవత్సరాల వయసు వరకు మహిళలందరికీ నెలకు 2,500 ఆర్థిక సాయం అందిస్తామని విజయ్ వెల్లడించారు. అన్నపూరణి సూపర్ 6 పథకం కింద 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అన్నారు. రేషన్ దుకాణాల ద్వారా శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందేలా చూస్తామని తెలిపారు. కామరాజ్ కల్వి వృత్తి తిట్టి పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు సంవత్సరానికి 15,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తామని తెలిపారు. మహిళల పట్ల జరుగుతున్న నేరాలను త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని విజయ్ వెల్లడించారు. మహిళల భద్రత కోసం ప్రజా వాహనాల్లో స్మార్ట్ స్టానిక్ బటన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, మహిళా భద్రత కోసం పోలీసు వ్యవస్థలో రాణివేలు సచివార యూనిట్, నవజాత శిశువులకు బంగారు ఉంగరం, బేబీ కిట్ తదితర హామీలు ఇచ్చారు. మామల్లాపురంలో టీవీకే ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ ఈ హామీలు ఇచ్చారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ రాజేష్, చెప్పండి. నాని, టీవీకే పార్టీ అధినేత విజయ్ అయితే తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. కోలీవుడ్ స్టార్ గా ఉండి అతను 2024 ఎన్నికలకు ముందే పార్టీ పెట్టినప్పటికీ కూడా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మీద ప్రధానంగా విజయ్ అయితే ఫోకస్ చేశారు. ఏప్రిల్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా టీవీకే పార్టీని సమాయత్తం చేసేందుకైతే ముందుండి నడిపిస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రచారంలో తనదైన శైలిలో కూడా స్పీచ్లు ఇచ్చుకుంటూ కూడా ప్రజల్లో ఉత్సాహం తీసుకుని ప్రత్యామ్నాయ శక్తిగా తమిళనాడులో ఎదుగుతాము అంటూ కూడా ప్రజలకు భరోసా అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు ఇంకా కేవలం 2 నెలలు మాత్రమే టైం ఉన్న నేపథ్యంలో విజయ్ అయితే కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఇప్పటికే అన్నాడీఎంకే కూటమికి సంబంధించిన పార్టీలు కూడా ఆ అధికారం తమదంటే తమది అనుకుంటున్న సమయంలో టీవీకే పార్టీ కూడా ఈ 2 పార్టీలకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుంది అనేది కూడా ఇప్పుడు అక్కడ తమిళనాడు ప్రజల్లో అయితే ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే తనని సినిమాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు పెట్టడం, తర్వాత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా కొంత రాజకీయ పరంగా వాడుకుంటున్నప్పటికీ కూడా అతను ఎక్కడ కూడా వీటి మీద కాంప్రమైజ్ అవ్వకుండా పూర్తిగా ప్రజలకు సంబంధించి అంశాలు కావచ్చు, అలాగే తమిళనాడులో టీవీకే పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తాము అన్న పరిధిలో అన్న కాన్సెప్ట్ అయితే విజయ్ అయితే దూసుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఆ ప్రచారాన్ని ఇప్పటికే మమ్మరం చేశారు. పూర్తిగా ఇది బహిరంగ సభలు పెట్టి పూర్తిగా తొలిసారి తన ప్రజలకు వెళ్లే విధంగా కూడా తను ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. దాంతోపాటు రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని కీలకమైన హామీలను అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు అంటే అటు ఉచిత పథకాలకు పేరు ఉంది అనేది కూడా ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో విజయ్ ఇచ్చిన హామీలు అనేది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా పూర్తిగా మధ్య పేద తరగతి కుటుంబాలకు సంబంధించి ఎక్కువ ఉచిత హామీలు అనేది విజయ్ ఇవ్వడం కొంత రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అంతేకాకుండా అంటే మిగతా పార్టీల కంటే ముందుగానే మేనిఫెస్టోని రిలీజ్ చేసి పూర్తిగా ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా అటు అంటే పూర్తిగా ఒక ప్రణాళికతో అయితే ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. అయితే విజయ్ వదిలిన మేనిఫెస్టో కూడా మనం ఒకసారి చూసుకుంటే మహిళలు, వృద్ధులు, పిల్లలకు సంబంధించి సంక్షేమ కోసం ప్రత్యేక ఒక శాఖను ఏర్పాటు చేస్తా ఉన్నారు. అది కూడా సీఎం ఆధ్వర్యంలో ఇది ఉంటుందనేది కూడా చెప్పడం జరిగింది. ఇంకా మహిళలకు సంబంధించి నెలకి 2,500 వృత్తి అనేది ఇస్తామనేది కూడా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక కీలక హామీ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతానికి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 6 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఇస్తామంటూ కూడా ఒక కీలకమైన హామీని అయితే ఇచ్చారు. ఎందుకంటే అటు సెంట్రల్ సంబంధించి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఉన్నాయి. దానికి పూర్తిగా 6 సిలిండర్లు పెంచుతామనేది కూడా ఒక మధ్య పేద తరగతి కుటుంబాలకు సంబంధించి ఇది ఒక కీలకమైన హామీ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విజయ్ ప్రకటించిన హామీలు కొన్ని అమలు అవుతాయా లేదా అనేది కూడా కొంత సస్పెన్స్ గా ఉంది. ఎందుకంటే పూర్తిగా ఉచిత హామీలకైతే విజయ్ ప్రియారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో ప్రతి మధ్య పేద తరగతి కుటుంబానికి సంబంధించి కుమార్తెల పెళ్లి చేసుకుంటున్న కుమార్తెల పెళ్లిళ్ల కోసం 8 గ్రాముల బంగారం, అలాగే పట్టు చీర స్థానం కూడా ఈ తొలిసారిగా బంగారం ఇవ్వడం అనేది కూడా కొంత తమిళనాడు ప్రజలైతే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు తెలంగాణ కావచ్చు,
ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యేకంగా ఉన్న తల్లికి వంద లాంటి పథకమే తమిళనాడులో కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేయడానికి విజయ్ ఒక హామీని ఇచ్చారు. ఏడాదికి చదువుకునే పిల్లలకు సంబంధించి 15,000 ఆర్థిక సహాయం చేస్తామంటూ కూడా దీనికి తల్లి ఖాతాలు వేస్తామంటూ చెప్పడం కూడా కొంత ఒక కీలకమైన హామీ అని చెప్పుకోవచ్చు. అయితే తమిళనాడులో ప్రస్తుతం ఉచిత బస్సు అనేది అక్కడ కూడా ఉంది. ఇప్పటికే కర్ణాటకను అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ హామీ అనేది ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపించింది. అయితే తమిళనాడులో కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉంది కానీ కొన్ని బస్సులకే పరిమితం అయ్యింది. దాన్ని కూడా పూర్తిగా అన్ని బస్సులకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటాం కూడా అటు మహిళల్లో ఒక కీలకమైన హామీ అని చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా మహిళల మీద జరుగుతున్న దాడులు, అలాగే దాడులకు సంబంధించి అలాగే ప్రస్తుతం ఉన్న సమాజంలో మహిళల రక్షణ కోసం జీరో టోలరెన్స్ మహిళా భద్రతా దళాలను ఏర్పాటు చేస్తాం. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తాము. పాలిక్ బటన్లను సీసీటీవీని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం అనేది కూడా మహిళల సంరక్షణ కోసం కూడా పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. ఇంకా మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి 5 లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలను అలాగే సబ్సిడీని ఇస్తామంటూ కూడా పూర్తిగా అయితే హామీ ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో పుట్టే ప్రతి శిశువుకి బంగారం ఉంగరంతో పాటు బేబీ వెల్కమ్ కిట్ ఇస్తానని కూడా ఒక కీలక హామీ ఇచ్చారు. అయితే ఇందులో దాదాపు ఒక 3 నుంచి 4 హామీలు పేద మధ్యతరగతి కుటుంబాలకి అవసరమైన రైట్. ఇక భార్య సంగీతతో విడాకులపై టీవీకి అధినేత విజయ్ పరోక్షంగా స్పందించారు. ఇటీవల తనను చుట్టుముట్టిన సమస్యలపై మీరు బాధపడవద్దునని, ఆ సమస్యలను తాను చూసుకుంటానని అభిమానులకు, కార్యకర్తలకు విజయ్ వివరణ ఇచ్చారు. మనం ప్రస్తుతం ప్రజా సమస్యలపైన దృష్టి పెడదామని పిలుపునిచ్చారు. அப்புறம் ரீசெண்டாக இருக்கிற நிறையா பிரச்சனைகளில் சில பிரச்சனைகள்லாம் ஓடிட்டு இருக்கு இல்லையா, அதெல்லாம் நீங்கள் அதுக்கு போராடி ஹர்ட் ஆகிறதெல்லாம் நான் பார்க்குறேன். அதை பார்த்து எனக்கு ஹர்ட் ஆகுது. அதெல்லாம் நான் பார்த்துக்கிறேன். நாமளும் நீங்களும் சேர்ந்து மக்களுடைய பிரச்சனைகளை மட்டும் பார்ப்போம். சரிங்களா? அவ்வளோலாம் ஹர்ட் ஆகுதுங்க, அதெல்லாம் வருத்தலாம் கிடையாது. சரியா? கான்ஃபிடென்ட்டா இருக்கு. அப்புறம் ரீசெண்டா இருக்கிற நிறைய பிரச்சனைகள்ல சில பிரச்சனைகள்லாம் ஓடிட்டு இருக்கு இல்லையா, அதெல்லாம் நீங்க அதுக்கு போராடி ஹர்ட் ஆகிறதெல்லாம் நான் பார்க்குறேன். அதை பார்த்து எனக்கு ஹர்ட் ஆகுது. அதெல்லாம் நான் பார்த்துக்கிறேன். நாமளும் நீங்களும் சேர்ந்து மக்களுடைய பிரச்சனைகளை மட்டும் பார்ப்போம். சரிங்களா? அவ்வளோலாம் ஹர்ட் ஆகுதுங்க, அதெல்லாம் வருத்தலாம் கிடையாது. சரியா? கான்ஃபிடென்ட்டா இருக்கு. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.